For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సతీష్ కల్లూరి, వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ వీడియో స్టార్స్ అకాడమీ. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. ఎలా ఉన్నారు సార్? నేను అద్భుతంగా ఉన్నానండి. మీరు ఎట్లా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. ఎక్సలెంట్ సార్, చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలనుకుంటారు. అవును. కాకపోతే స్క్రిప్ట్ ఎలా రాయాలి, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది చాలా మందికి తెలియదు. అండ్ చాలా మంది వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తే లక్షల్లో డబ్బులు సంపాదిస్తాము అని అనుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలని తెలియదు. కరెక్ట్. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఈ రోజు మీ మాటల్లో మాకు చెప్పండి సార్. తప్పకుండా శ్రావ్య గారు, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మనకు రెండు రకాల వీడియోస్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయొచ్చు మనం. రెండో రకమైనది ఏంటంటే ఎడ్యుకేషనల్ వీడియోస్. మనం ఈరోజు ఎడ్యుకేషనల్ వీడియోస్ గురించి తెలుసుకుంటాం. ఎడ్యుకేషనల్ వీడియోస్ అంటే మన సర్వీస్ గురించి కానీ మన ప్రోడక్ట్ గురించి కానీ ఫస్ట్ మనం పీపుల్కి అర్థమయ్యేటట్టుగా ఫస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వగలం. సో ఎక్కడైనా సరే మన ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా సరే, మీరు డాక్టర్ అయినా సరే కావచ్చు, లేకపోతే ఎనీ స్పెసిఫిక్ సొల్యూషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా అది ఎక్కువ మందికి రీచ్ అయితే కనుక ఫలానా వ్యక్తి ఈ ఫలానా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని తెలిసినప్పుడు మనకి మన దగ్గరికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు. సో ఇటువంటివి చేయాలంటే ఎలా అనేది నేను చెప్తాను. దాన్ని వీడియోస్ ద్వారా ఎలా చేయాలి, చేయడం ద్వారా అసలు ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో ఏంటంటే రెండు రకాల విషయాలు. మీకు క్వశ్చన్ కూడా అడుగుతాను ఫస్ట్. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, మీరు ఒక నోన్ ప్రోడక్ట్ కొంటారా, లేకపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్ పేస్ట్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, ఒక బ్రాండెడ్ టూత్ పేస్ట్ కొంటారా, లేదంటే ఒక అన్బ్రాండెడ్ టూత్ పేస్ట్ కొంటారా? తెలిసింది. సో ఎటువంటి బ్రాండ్స్ మీరు కొంటారు? లైక్ క్లోజ్అప్, కోల్గేట్, ఇవన్నీ బ్రాండెడ్ యాడ్స్ మనం చూస్తుంటాం కాబట్టి ఆబ్వియస్లీ బ్రాండెడే తీసుకుంటాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. అట్లా ఒక మీరు బాగా బ్రాండ్ అయినా అంటే బాగా వైరల్ వీడియోస్తో వైరల్ అయిన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అసలు ఏం తెలియని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఫేమస్ డాక్టర్ కదా, అతని దగ్గరికి వెళ్తే మాకు నయం అవుతుంది అని ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా మనం చేసే సర్వీస్ ఏంటో, మనం ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటో క్లియర్గా మనం వీడియోస్ ద్వారా మనల్ని మనం మార్కెట్ చేసుకోగలగాలి. అది మరి ఇది ఎవరికి అని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అంటే ఏ ఇండస్ట్రీ వాళ్ళకి ఇదైతే ఇది బాగుంటుంది అన్నట్టుగా. సో అందరూ చేయొచ్చా సార్? ఎవరైనా? లేదు, ఇది అందరూ చేయడానికి కాదు. అంటే అందరూ చేయొచ్చు, పర్సనల్ బ్రాండ్ ఎవరైనా బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇది బాగా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కాంటెంట్ ఎవరికి బాగా వర్కౌట్ అవుతుందంటే ఫస్ట్ ట్రైనర్స్. సో ఎనీ సార్ట్ ఆఫ్ ట్రైనర్స్ మీకు తెలిసిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ కానీ, లేకపోతే ఏదైనా లాంగ్వేజ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కానీ, దాంతోపాటు కోచెస్, ఎనీ సార్ట్ ఆఫ్ కోచెస్కి బాగా వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఎనీ కన్సల్టెంట్స్, వీళ్ళందరూ కూడా ఆర్కిటెక్ట్స్, వీళ్ళందరూ కూడా మార్కెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మనల్ని మనం బాగా మార్కెట్ చేసుకోగలగాలి. నేను బాగా నమ్మేది ఇంకోటి ఏంటంటే మన సర్వీస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి మనమే బ్రాండ్ చేసుకోగలగాలి. అంటే మనం చేసే వర్క్కి మనమే బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక చిన్నది కూడా అడుగుతాను. డబ్బులు ఊరికే రావు, ఇది ఏమన్నా విన్నారా మీరు? విన్నాను. లలిత జ్యువెలర్స్ కదా, యాడ్ వస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో లలిత జ్యువెలర్స్ ఫౌండర్ కిరణ్ గారు, ఆయన మార్కెటింగ్ ఆయనే చేసుకుంటారు. సో ఆయన కంపెనీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీకి కానీ మన బిజినెస్ కి మనమే బ్రాండ్ అంబాసిడర్ అవ్వగలగాలి. ఎప్పుడైతే అలా చేస్తామో కొన్ని అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి, తెలుసుకోవాలందా? ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి సార్? ఒకటి, ఫస్ట్ మనము ఒక నాగార్జున కానీ, ఒక సెలబ్రిటీ కానీ, ఒక పెద్ద కళ్యాణ్ జ్యువెలర్స్ కి నాగార్జున గారు మన బ్రాండ్ అంబాసిడర్. సో అటువంటి బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్ చేసుకోవాలంటే కొన్ని కోట్లు స్పెండ్ చేయాలి. సో మన కంపెనీ గురించి మనమే మాట్లాడుకోండి, వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఫస్ట్. రెండోది ఏంటంటే మన కంపెనీ గురించి అట్లా సెలబ్రిటీస్ కి ఎక్కువ ఐడియా ఉంటుందా, మనకు ఐడియా ఉంటుంది? ఇన్ అండ్ అవుట్ పూర్తిగా ఏం జరుగుతుంది అనేది మనకే ఎక్కువ కదా. ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ సర్వీస్ నాలెడ్జ్ కానీ మనకి ఎప్పుడైతే ఐడియా ఉంటుందో దెర్ ఈస్ అ హయ్యర్ పాసిబిలిటీ, మంచి ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా అథెంటిసిటీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు ఎప్పుడైనా సరే ఓనర్ కానీ, బిజినెస్ ఓనర్ కానీ, ట్రైనర్ కానీ, కోచ్ కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం, వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక ఒక క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది. ఓకే. సో మరి వీడియోస్ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు వీడియోస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి సార్? కరెక్ట్, అది కూడా చెప్తాను. బేసికలీ 3 types ఆఫ్ వీడియోస్ చేయొచ్చు. దాంట్లో షార్ట్ వీడియోస్. ఫస్ట్ మీరు రీల్స్ చూస్తారా? మీరు బాగా రీల్స్, షార్ట్స్ చూస్తారు కదా. ఫస్ట్ ఎప్పుడైనా సరే మొదలు పెట్టాను కూడా, ఎందుకంటే మనం పెద్దగా స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టం. చిన్నగా మొదలు పెట్టాలి. అట్లా అంటే షార్ట్ వీడియోస్తో మొదలు పెట్టాలి మనం.
సో షార్ట్ వీడియోస్ ఎనీవేర్ బిట్వీన్ 30 seconds to 45 seconds 1 minute వీడియోస్తో మొదలు పెడితే క్రియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎడిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, దాంతోపాటు పబ్లిష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే దానికి రీసెర్చ్ చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది కదా. సో ఎవరైనా సరే నా సజెషన్ ఏంటంటే అసలు షార్ట్ వీడియోస్తో స్టార్ట్ చేయడం మంచి పద్ధతి. దాని తర్వాత లాంగ్ వీడియోస్ అంటే ఎనీ బిట్వీన్ ఒక 5 minutes to 10 minutes 15 minutes వీడియోస్ చేయడం ద్వారా మనం మంచిగా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. కానీ మనం ఇనీషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు షార్ట్ వీడియోస్ అన్నానంటే, ఒకవేళ లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే కనుక 5 minutes 10 minutes ఉంటాయి కాబట్టి మనకి ఇనీషియల్ గా అలవాటు లేకపోవడం వల్ల మన 5 minutes 10 minutes వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ రావన్నమాట. కానీ అదే మీరు షార్ట్ వీడియోస్ చేస్తే కనుక ఎక్కువ ఫస్ట్ అట్రాక్ట్ చేయొచ్చు. షార్ట్ వీడియోస్ ఎప్పుడైనా సరే పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి బాగా పనికి వస్తుంది. లాంగ్ ఫామ్ వీడియోస్ ఏంటంటే పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడం కోసం, అంటే వాల్యూ ప్రొవైడ్ చేయడం కోసం, అంటే ఏదైనా టాపిక్ గురించి డీపర్ సబ్జెక్ట్ మనం చెప్పాలనుకుంటే లాంగ్ ఫామ్ వీడియోస్ యూజ్ చేయాలి. పీపుల్ని ఎవరైనా సరే క్విక్ గా అట్రాక్ట్ చేయడం కోసం షార్ట్ ఫామ్ వీడియోస్ యూజ్ చేయాలి. సో ఇది ట్రిక్ అనమాట. సార్ ఇదంతా బానే ఉంది, మరి నేను మీ కింద ఒక క్వశ్చన్ అడిగా, వీడియోస్ చేయడం వల్ల డబ్బులు ఎలా సంపాదించాలి? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో ఇదేంటంటే ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్. షార్ట్ వీడియోస్ చేయడం ద్వారా మనం ఫస్ట్ విజిబిలిటీ గెయిన్ చేస్తాం, అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ చేయడం ద్వారా క్రెడిబిలిటీ బిల్డ్ చేస్తాం. అంటే విజిబిలిటీ కోసం షార్ట్ ఫామ్ వీడియోస్, క్రెడిబిలిటీ కోసం లాంగ్ ఫామ్ వీడియోస్. అదే రెవెన్యూస్ కోసం, అంటే మనం డబ్బులు సంపాదించాలంటే మాత్రం వాళ్ళని ప్రాపర్గా ఏదో మనం యూట్యూబ్ నుంచి వెళ్ళి మానిటైజ్ చేసుకోవడం కాదు. నేను ఎప్పుడు కూడా ఇన్ఫాక్ట్ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల మీద డిపెండ్ అవుతుందని చెప్తాను. ఇన్ఫాక్ట్ మానిటైజేషన్ ఆఫ్ చేసుకోవడం మంచి పద్ధతి. దిస్ ఇస్ అ ట్రిక్ కూడా. చాలా మందికి తెలియకుండా ఆ మానిటైజేషన్ ఆన్ పెట్టుకుంటారు అనమాట. సో అది ఆఫ్ చేసుకొని ఈవెన్ మనకు 1000 మంది సబ్స్క్రైబర్స్ కానీ 1000 మంది ఫాలోవర్స్ ఉన్నా సరే మనం ఈజీగా 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు సంపాదించవచ్చు. డిపెండ్స్ ఆన్ మన స్కిల్ని బట్టి మనం మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఒకటేసారి నేను ఓవర్ నైట్ లక్షాధికారి అయిపోతుందని చెప్పాను, కానీ ఒక ప్రాసెస్ ఫాలో అయితే మాత్రం ఒక 2 నుంచి 3 నెలల మధ్యలో మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. దాన్ని ఎలా సంపాదించవచ్చు అంటే ఫస్ట్ మనకు వచ్చే ఆడియన్స్ని వెబినార్స్కి, వర్క్షాప్స్కి మనం కండక్ట్ చేస్తూ, అంటే మనకు నాలెడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని చెప్పాను కదా, దాన్ని ఒక ప్రాపర్ వెబినార్స్, వర్క్షాప్స్ చేసి వాళ్ళని ఆ 2 గంటలు, ఒక 2 రోజులు 3 రోజులు ఇటువంటి వర్క్షాప్స్ చేసి ప్రాపర్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. మన సర్వీస్ ఏంటి, మన ప్రోడక్ట్స్ ఏంటో ఎడ్యుకేట్ చేసి మనం ప్రాపర్ ఆఫర్ ఇస్తూ వీ హ్యావ్ టు సెల్ అవర్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ రకంగా మనము మంచిగా ఆన్లైన్లో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. ఎర్న్ చేస్తున్న వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. మనకు ఫర్దర్ వీడియోస్లో అటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా వీడియో మార్కెటింగ్ నేర్చుకోవాలని అనుకుంటే, మీరు కూడా డబ్బులు బాగా సంపాదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.